హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను నిన్న ఒక వీడియో పెట్టామన్నమాట. పిండి వంటలు తయారు చేస్తున్నాను అన్నాను కదా. ఇదిగో నేను తయారు చేసిన పిండి వంటలు ఇలా ఉన్నాయన్నమాట. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా పెద్ద తోటకోళ్ళ గారి కోడలు ప్రెగ్నెంట్ అండి. అలాగే మేమందరము ఎక్కడికైనా కానీ అందరం కలిసి వెళ్తామన్నమాట. ప్రెగ్నెంట్లకి క్యాన్లు పట్టుకుని వెళ్ళాలి అంటే కనుక మేమందరం ఒకసారి చెప్పుకొని అందరము మామూలుగా వెళ్తాము. రండి చూసిద్దరు కానీ. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా టైం అయిపోతుందండి. ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ చేసి వెళ్ళాలంటే ఇదిగో ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడు మేము అందరము అక్కడికి వెళ్ళాము. ఇదిగో చూడండి, 12:30కి వచ్చామన్నమాట ఇక్కడికి. తర్వాత ఇంకా మేము తెచ్చిన స్వీట్లు అట్లు ఇలా ఉన్నాయి చూడండి. మా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఇవన్నీ. మేము తెచ్చినవి ఎవరెవరు ఏం తెచ్చారో ఏంటో అందరము అంటే నేను వీడియో తీస్తాను చూపించండి అంటే అవన్నీ తీశారన్నమాట మా వాళ్ళు. చూడండి ఇలా ఎవరికి తోసిన వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంటికాడ తయారు చేసి వాళ్ళు ఇంటికాడ తయారు చేస్తారు. స్వీట్ స్టార్లో కొన్ని వాళ్ళు కొనేసి మరి తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ ఇలా చూడండి ఒక్కొక్కరు తెచ్చుకొచ్చినాయి అనమాట. కానీ మా పద్ధతులు ఎలా ఉంటాయంటే మా పెద్దల నాటి నుంచి కూడా ఏంటంటే ఎవరన్నా ప్రెగ్నెంట్ అవుతే కనుక ఇలా అందరము ఒకసారి చెప్పుకొని అందరము ఒక అటవో లేకపోతే ఏదో పెట్టుకుని వెళ్తామన్నమాట. వెళ్ళి ఇలాగ అందరం ఒకసారి ఒక 20 మంది 30 మంది వెళ్తాము. కానీ వెళ్ళి సరదాగా ఆ రోజంతా ప్రెగ్నెంట్ అమ్మాయి దారి చక్కగా గడుపు మరి వస్తామన్నమాట. కానీ నేను పుట్టిన వదిలో అయితే మట్టుకి ఈ ఆనవాయి లేదండి. ఏంటంటే మా వాళ్ళు ఎవరు అలాగా ఎవరికి ఎవరు తెచ్చి పెట్టడం గట్రా ఏమి ఉండదు. కానీ మా అత్తోరు ఆనవాయి ప్రకారంగా నేను కూడా వచ్చినప్పుడు కాడి నుంచి నేను వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల నుంచి ఇదిగోండి మా కోడలే వీడియో తీస్తుంది చూడండి. అయితే నేను వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా అలాగే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటానన్నమాట. అప్పట్లో వీడియోలు తీయడానికి ఫోటోలు తీయడానికి ఏం లేదు. ఇదిగోండి స్వీట్ దించేసాం, భోజనాలు చేసేసాం. అలాగే ఇగో మా వాళ్ళందరికీ జాకెట్ ముక్కలు ఇస్తున్నారు చూడండి. వీళ్ళంతా ఈ జాకెట్ ముక్కలు అందుకుంటున్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన ఆవిడకంట పెద్ద కోడలు అన్నమాట. వాళ్ళిద్దరు తోటికోడళ్ళు. తర్వాత ఆ అమ్మాయి అన్నయ్య వాళ్ళ ఆవిడన్నమాట, మరదలు అవుతుంది నాకు. రండి ఇంకా ఉన్నారు మా వాళ్ళు అందరికీ పరిచయం చేస్తానన్నమాట. ఇదిగో ఈవిడేమో ఒక కోళ్ళు అంటే మా తోటికోళ్ళ గారి కోళ్ళు అన్నమాట. ఇలా అందరము సరదాగా చక్కగా ఎంజాయ్ చేసామండి ఈరోజు మాత్రం. ఇలా ఇదిగో జాకెట్ ముక్కల కాడికి వచ్చేసాము. ఏమో అన్నయ్య వాళ్ళ ఆవిడ మరదలు అవుతుంది. ఇలా ఉన్నారనమాట అందరము. మా వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినా దీనికి వీడియోలే, ఈ వీడియోలు పిచ్చి ఎక్కువ అనేసి అంటుంటారండి. కానీ వీడియోలు తీసుకోవడం వల్ల ఏముందంటే మనం కడుపుకి ఏం తిన్నా కానీ ఆ రోజుతోటి అయిపోద్ది అన్నమాట. అదే వీడియోస్ తీసుకున్నాం అనుకో జీవితాంతకాలం పిల్లల వరకు కూడా చూసుకుంటూ ఉంటారు అనేసి నా నిర్ణయం అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకెళ్ళడం, వీడియోస్ ఎవరికొకరికి తీయమనడం ఇలా చేస్తుంటాను అన్నమాట. ఇదిగో ఇప్పుడు పిన్ని ఎండగా చేస్తుంది కదా అలాగనేసేసి టవల్ వేసుకున్నది. కాకపోతే టవల్ తీసేయమ్మా అనేసి అంటే టవల్ తీసేనా అని మరి అడుగుతుందన్నమాట. పెద్ద ఆవిడ కదా కొంచెం ఎండకి తట్టుకోలేక అలా ఉన్నదన్నమాట. అలా ఉందండి. వీడియోస్ తీస్తుంటే అలా అంటుంటారు. కానీ అన్నా కానీ పాపం మళ్ళీ వాళ్ళందరూ దానికి వీడియోలు పిచ్చి ఎక్కువ, సరే వీడియోలు తీయండి, తీస్తే మనకి మంచిదే కదా సరదాగాను అనేసి వాళ్ళందరూ నవ్వుతున్నారన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీకు మరొక విషయం చెప్పాలన్నమాట. అది చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత మా ఎమ్మెల్యే అమ్మగారు వచ్చారనమాట. ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మగారింటికి అంటే వాళ్ళ అమ్మగారిది అదే ఊరు, పుట్టినూరు అన్నమాట ఎమ్మెల్యే గారిది, ఎమ్మెల్యే శిరీష గారిది. మేము వెళ్ళిన తర్వాత అక్కడికి అలా మామూలుగా ఎమ్మెల్యే గారికి వాళ్ళ అమ్మగారింటికి అంటే మా అక్కే కాబట్టి చూడ్డానికి అనేసి వెళ్ళాము. వెళ్ళబోతుల్లోకి అనుకోకుండా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ రోజు మామూలుగా విజయవాడ నుంచి వచ్చారనమాట. విజయవాడ నుంచి అనుకోకుండా వచ్చారు. అలాగే మా జగ్గంపేట సైడ్ అంటే ఇలాంటివి ఏమి ఉండవండి. కానీ నేను ప్రెగ్నెంట్ టైంలో మా వాళ్ళందరూ తెచ్చిన క్యానులు మా ఊరు పెద్దదైనా కానీ మా అమ్మగారు ఊరంతా పంచిపెట్టడానికి వచ్చినాయండి. కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఒక చిన్న ఫంక్షన్ టైప్లా ఉంటుందన్నమాట. అందరం కలిపి అలా పట్టుకొని వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారండి. ఈ బాగానే ఉన్నాయి కదా చూడండి. ఎమ్మెల్యే అమ్మతో నేను ఈరోజు ఫోటో దిగాను అన్నమాట, మా ఎమ్మెల్యే అమ్మ. అలాగే వాళ్ళ అమ్మగారింటికి కూడా వెళ్ళాను. తర్వాత గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇలా సరదాగా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మట్టుకు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోన్ అట్టుకెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం. వీళ్ళందరూ అంటారు దీనికి ఫోటోలు పిచ్చి ఎక్కువ అంటారు.
కానీ మనం చూసుకునేది ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం కదా. గ్రూప్లో ఫోటో తీసుకున్నాం చూడండి ఇలాగ అందరం. అందులో మధ్యలో సైర్ కాడ కూర్చున్న అమ్మాయే ప్రెగ్నెంట్ అన్నమాట. మా బావగారు వాళ్ళ కోడలు, మా కోడలు అన్నమాట. ఇలా ఇంటిదారు ఉంటే ఎవరింట్లో వాళ్ళే ఉంటాం చూడండి. ఎక్కడికన్నా వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్